హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌని. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుడే అయితే నాకు చాలా వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. నా ఈ 30 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదేంటంటే నాకు మంచి మాకు నియర్ బై ఇంత మంచి ప్లేస్ ఉందని ఇప్పుడే నేను జస్ట్ తెలుసుకున్నాను. ఇంకా తొందరగా వీడియో క్యాప్చర్ చేయాలని చెప్పి అలా చేశాను. ఎనీవే, పాయింట్కి వచ్చేద్దాం. ఓకే, డైలీ వాకింగ్ చేస్తాం కదా. డైలీ అనుకుంటా ఆ రోడ్లో ఎండింగ్ ఏముంటుంది అని చెప్పి. బట్ నేను ఎప్పుడూ డేర్ చేయలేదు ఆ రోడ్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే ఏమో లైక్ ఏదైనా కాలేజ్ లేదా హాస్పిటల్ అట్లా ఉందేమో అనుకున్నా, కానీ వెళ్ళలేదు. బట్ ఇవాళ కొంచెం డేర్ చేసి అసలు ఏముందో, ఎప్పుడు రెగ్యులర్గా వాక్ చేసే దగ్గరికి కదా అని చెప్పి కొంచెం ముందుకెళ్ళాను. సో అక్కడైతే ఏం తెలిసిందంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది వాకింగ్ ప్లేస్ కూడా ఒకటి. ఆ యూనివర్సిటీ చుట్టే 5 ఎకరాస్లో ఉందంట అది. సో ఆ 5 ఎకరాస్లో వాక్ చేసుకునే వాళ్ళకి మంచి కంఫర్ట్ జోన్ అని చెప్పొచ్చు ఈ పొల్యూటెడ్ ఏరియాలో. సో కాకపోతే నాకున్న కొంచెం ఫీల్ అయింది ఏంటంటే అక్కడ జస్ట్ 1 డే కూడా చూస్తానికనే లేదంట. పాస్ అనేది ఉండాలంట అక్కడ. ప్రతి ఒక్కరికి పాస్ అనేది ఉంటుందంట. సో ఇంకా నేను మంత్లీ పాస్ అయితే తీసుకున్నాను. మంత్లీ పాస్ వచ్చేసరికి 200. అక్కడ నేను ఇంకోటి చూసింది ఏంటంటే అక్కడ తెలియకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళొద్దు. ఎందుకంటే పర్టికులర్గా మొత్తం తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైజ్ అయితే చెప్పారు వేరే వాళ్ళు కూడా. సో నాకైతే అక్కడ యోగా చేసుకుంటే బాగుంటుంది కదా ఈ ప్లేస్లో అని అనిపించింది. ఎందుకంటే సన్ రైజ్ కూడా ఆ టైంలోనే వస్తుంది. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా కొంచెం చిన్న చిన్న సూర్య నమస్కారాలు చేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వాక్ చేశాను. చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ అంకుల్స్ వీళ్ళు లేదా మిగిలిన వాళ్ళని అడిగాను ఎక్స్పీరియన్స్ ఏంటి అని. వాళ్ళు వెల్ అండ్ గుడ్, మాకు అయితే మంచి ప్లేస్ అయితే ఉంది అని చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న అంకుల్స్ ఏంటంటే లాఫింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. సో బాగుందనిపించింది, అది కూడా క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత బాగుంది పీస్ఫుల్గా. ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఎల్డర్స్, యంగర్స్, సీనియర్ సిటిజన్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ వాక్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మనం ఏ రోజుల్లో ఉన్నాము, మనమేంటి ఇట్లా ఉన్నాము అనిపించింది. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎట్లాగా చేస్తున్నారు. అండ్ నాకు వండర్ఫుల్ మూమెంట్ అనేది ఒకటి ఎదురైందని చెప్పాను కదా, అదేంటంటే ఇదే. ఎందుకంటే నేను చాలా జూ పార్క్స్కి అట్లా వెళ్ళినప్పుడు చూసింది వేరు, అండ్ న్యాచురల్గా చూసింది వేరు. సో నేనైతే చాలా నియర్ బై దగ్గరుండి చూసానంటే ఇదే పికాక్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు అసలుకి ఫస్ట్ టైం ఇంత దగ్గరగా అది నడుచుకుంటూ నా దగ్గరికి వస్తున్న ఫీల్, అబ్బా ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. చాలా హ్యాపీ. సో కానీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా రండి రండి మీరు చూడండి అంటే, లేదమ్మా మేము చూస్తూనే ఉన్నాము, బట్ ఇది ఒక్కటే కాదు దగ్గరగా 10 ఉన్నాయి అన్నారు. కానీ నాకు ఇది ఒక్కటే కనిపించింది. సో హ్యాపీ అనమాట. సో కాకపోతే అదేంటంటే చక్కగా వాక్ చేస్తుంది, కానీ వాయిస్ ఇస్తుందేమో అనుకున్నా, కానీ అది నో వాయిస్, సైలెంట్గా ఎంజాయ్ చేస్తూ చక్కగా వాక్ చేస్తుంది అది కూడా. సో ఇది కూడా చిన్నగా క్యాప్చర్ చేశాను. థ్యాంక్ యూ పికాక్, నాకు చాలా కనిపించినందుకు. ఇంకా అదే అట్లా అయిపోయింది. ఇవాళ నాకు మొత్తం ఫుల్ హ్యాపీగా సాటిస్ఫైగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎర్లీ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, ఉన్నదానిలో సంతోషంగా ఉండండి. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్లీ నేను ఎందుకని ఇంత ఫోకస్ చేశానంటే వాకింగ్కి, మన హెల్త్ మన చేతిలోనే ఉంది. సో అది ఇప్పటికి తెలుసుకున్నాను. బిఫోర్ దట్ ఏముందని లైట్ తీసుకున్నా. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళే టైం అయ్యింది. సో ఇంక ఇంటికి వెళ్తున్నా చిన్నగా. సో నేనున్న రోడ్లో నుంచి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చిన్న క్యాప్చర్ చేస్తున్న టైంలో ఒక పెద్ద ఆవిడ్ని మరి వాళ్ళ బాబో ఏమో తెలీదు, చాలా కేర్గా తీసుకొని వెళ్తున్నారు చేయబెట్టుకొని. అది చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా క్యాప్చర్ చేసేసా. ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్.
ఓకే. ఎనీవే థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్. సీ యూ. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే చూశాను. సో అది కూడా ఎంజాయ్ చేశాను. ఎనీవే థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండండి.